నేను ఇవాళ 7 kgs చికెన్ ఫ్రై చేస్తున్నా. చాలా టేస్టీగా, నాన్ స్టిక్ లేకుండా. ఇదిగోండి, ఎప్పుడైనా కానీ సింపుల్గా అయిపోవాలంటే మీరు చికెన్ ఎలా చేస్తున్నారు, మీరు మటన్ ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి అనేది లిస్ట్ రాసుకోండి. ఎంత అనుభవం ఉన్న నేను కూడా, మనకి మైండ్ ఫ్రీగా ఉంటేనండి వంట హ్యాపీగా చేస్తాం. మైండ్ ఫ్రీగా లేకపోతే ఏది ఎంత వేయాలి, ఇది ఉందా అది ఉందా, నో. కంపల్సరీ మీకంటూ అసిస్టెంట్స్ని తీసుకోండి, ఒక్కళ్ళిద్దరు మీకు సరిపడా. అండ్ ఇట్లా ఒక లిస్ట్ రాసుకోండి, సో దట్ మీకు ఫ్రీ ఉంటుంది మైండ్. నేను చూడండి, చికెను, ఉప్పు, పసుపు అంతా రాసుకున్నాను, ఎంత వేస్తే బాగుంటుంది. తర్వాత టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేస్తాం, నిమ్మరసం యాడ్ చేస్తాం, కారం, అది సెకండరీ. బేసిక్లో మార్పు రాదు. మీరు ఆ హడావుడిలో వేసారనుకోండి, డెఫినెట్గా టేస్ట్ కూడా హడావుడిగానే ఉంటుంది. కాబట్టి లిస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేస్తున్నా. చూడండి, ఆయిల్ ఎప్పుడు కూడా 7 kgs కదా, మీరు జనరల్గా ఎంత వేస్తారండి? 5 teaspoons వేస్తారు, 6 teaspoons వేస్తారు అనుకోండి. 6 × 7 6 36, 40 teaspoons వేయాలి. అలా లెక్కేసుకోండి. నేను ఇక్కడ రఫ్గా వేస్తున్నా. దీంట్లో నాకు ఉల్లిపాయలు, ఈ ఫ్రైకి సంబంధించినవి అన్నీ గోలాలి. సో ఇది చాలు నాకు ఆయిల్. అప్రాక్సిమేట్లీ నేను ఒక 300 grams ఆయిల్ తీసుకున్నా ఇందులో. అండ్ ఇందులో ఆయిల్ జస్ట్ ఒక 4-5 teaspoons అంతే. దీంట్లోనేమో చికెన్ ఉడకబెడతా, దీంట్లోనేమో చికెన్ కావాల్సిన పోపు వేస్తా. రెండు కలిపి ఒక 5 minutes బయట ఫ్రై చేస్తా. అయిపోయింది మన చికెన్ ఫ్రై. చికెన్ మొత్తం ఫస్ట్ ఎంటీ గిన్నెలో వేసేస్తున్నా, కడిగి వార్చుకున్న చికెన్. మా దగ్గర బ్రాయిలర్ కోడి కూడా ఇట్లా కాల్చి విత్ స్కిన్తోని చాలా టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ బల్క్లో కావాల్సి వచ్చినప్పుడు ఇట్లా తీసుకోండి. దీన్ని అట్లా ఉండనివ్వండి, మర్చిపోండి. ఇంకా దీని సంగతి చూసుకోండి. ఉల్లిపాయలు 7 కిలోలకి మీడియం సైజ్ ఆనియన్స్ 3 చొప్పున 21 ఉల్లిపాయలు అండి. మీడియం సైజ్ ఆనియన్స్ 21. ఇప్పుడు ఈ 7 కిలోల చికెన్ ఎంతమందికి పెట్టచ్చు శైలజ గారు? చూడండి మీరు, మటన్ చికెన్ కలిపి 1/4 కిలో లెక్కేసుకున్నాం కదా. కిలో చికెన్ 8 మందికి పెట్టచ్చండి, కిలో మటన్ 8 మందికి పెట్టచ్చు. దాని ప్రకారం 7 8 56 మంది, అంటే 60 మందికి పెట్టచ్చు. ఎట్లాగా? మంచి క్వాంటిటీ. లేదు ఇంకొంచెం తక్కువ వేసుకుంటారు, అదర్ కర్రీస్ ఉన్నాయి కదా, వెజ్ ఉంది కదా అంటే 10 మందికి పెట్టినా కానీ 80 మందికి అవుతుంది 7 కిలోల చికెన్. సో మనం ఇవాళ 80 మంది కోసం చికెన్ ఫ్రై, 100 మంది కోసం దోసకాయ టమాటా మటన్ చేస్తున్నాం. హై ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వండి. 2 6 teaspoons ఇక్కడ వేసేసినానండి. నేను మొత్తము 7 కిలోల చికెన్కి 18 teaspoons ఉప్పు రాసుకున్నా, సో దట్ నేను మిస్ అవ్వకుండా. సో నేను ఉప్పు వేసి ముందు ఉల్లిపాయను వేగనిస్తున్నాను. ఇది వేగుతున్న క్రమంలో ఇగోండి దీని జోలికి వద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడానండి చికెన్ని ఉత్త పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకొని ముందు దానిలో ఉన్న వాటర్ వెళ్ళిపోనివ్వాలి. ఆ తర్వాత మనం ఏమేమి వేస్తామనేది చూద్దరు. కానీ నేను ముందు వాటర్ వెళ్ళిపోనిస్తున్నా. అలానే జుట్టు గురించి చాలా కేర్ తీసుకోవాలండి. ఈ జుట్టు వెంట్రుకలు ఎక్కువ చేసినప్పుడు, అంతమంది తింటున్నప్పుడు హెయిర్ పడటం అట్లాంటివి మనం చూస్తుంటాం. చాలా చిరాకు వచ్చేస్తుంది. కొంచెం ఏదన్నా పెట్టుకోండి, ఇట్లాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చికెన్ హై ఫ్లేమ్లో పెట్టే మూత పెడుతున్నా, ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టకండి, నీళ్ళు ఎక్కువ ఊరకూడదు. ఇది కూడా అంతే, ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నా. ఇది ఒక 5 నిమిషాలు, ఇది ఒక 3 నిమిషాలు అంతే. ఉల్లిపాయ వేగిందండి, మీకు ఈ కలర్ తెలుస్తుంది కదా, ఇలా చాలా మనకి. ఎందుకంటే మనకి ఇంకా వేగేది ఉంది. 14 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో నేను 10 వేసేస్తున్నా. 2 10, ఇందులో ఒక 4 వేసేస్తున్నా. 1 కొసరు ఒకటండి, చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పని అయిపోయింది మనకి. పసుపు ఇందులో ఒక 2 teaspoons వేస్తున్నాను. చికెన్లో 1, 5 ఏమో ఉప్పు వేసిన. హై ఫ్లేమ్ మీద ఉడుకుతుందండి చికెన్, అందుకే మీకు వాటర్ ఎక్కువ రావట్లేదు, మనకి రావద్దు కూడా. ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ చెప్తా మీకు చికెన్ సాఫ్ట్గా ఉండాలి, పైన మాత్రం క్రిస్పీగా ఫ్రై లుక్ రావాలి. పెరిగేసేస్తున్నా ఒక 1/2 kg. ఇలా చేసి చూడండి, చాలా వచ్చేస్తుంది. గిన్నె అడుగు ఎంత ఉందో అడుగు మొత్తానికి నిప్పు అంటుతుంది, చూసారా? అంటే అంత హై ఫ్లేమ్ మీద ఉంది. ఇంకా దీని జోలికి వద్దాం. ఈ లోపు టెన్షన్ ఎందుకు, దీని ఉడికే లోపు ఇదని స్టవ్ బంద్ చేసేసిన నేను. పసుపు ఇందులో 2 teaspoons వేసాం, ఇందులో 5 వేస్తున్నా. చూడండి, 1
5. 7 కిలోల చికెన్కి 7 టీ స్పూన్ల నిండుగా పసుపు. ఎంత బాగా వేగుతుందో చూసారా. ఇదిగోండి ఉప్పు ఇందులో 5, ఇందులో 5, 10 అయిపోయినాయి. ఇంకా 8 టీ స్పూన్లు ఇందులో వేసేస్తున్నా. జనరల్గా అయితే కిలోకి 2.5, 3 టీ స్పూన్లు ఈజీగా పడుతుంది. నేను ఎందుకైనా మంచిదని కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అంతేనండి, 8 టీ స్పూన్లు ఉప్పు. ఇదిగోండి ఈ 3/4 కిలో టమాటా, నేను 1/2 కేజీ టమాటాలు తీసుకుంటున్నా. చికెన్ ఫ్రైలో టమాటాలు అనకండి. 1/2 కేజీ టమాటాలు. ఆయిల్ ఎక్కడన్నా ఉందండి, కానీ ఇంత చికెన్ ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూద్దాం వాటర్. వా, ఇప్పుడు చూడండి, ఇప్పుడే మనం తెలివి ఉపయోగించాలి. వాటర్ ఉంది, చికెన్ ఏమో ఉడికిపోతుంది. ఇంకా నేను మూత పెట్టానండి, వాటర్ అయ్యేదాకా అట్లా మూత పెట్టకుండా హై ఫ్లేమ్ మీద ఉంచేస్తా. కారం కిలోకి 3 టీ స్పూన్లు చొప్పున వేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది తినేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవడానికి లేదు, మోడరేట్గా వేయాలి. కాబట్టి నేను మామూలుగా ఇంట్లో అయితే 4, 4.5 వేస్తానండి ఈజీగా. ఒక్కోసారి 5 కూడా పడిపోతుంది కిలోకి. కానీ బయట అందరూ తినేటప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. 1, 2, 15 టీ స్పూన్లు ఇప్పుడు వేసేసాను. ఒక 3, 4 లాస్ట్కి వేసుకోవడానికి ఉంచుకుంటా. ఆయిల్లో కారం ఇట్లా వేగటం వల్ల ఏమవుద్దంటే మనకి చికెన్కి మంచి కలర్ వస్తుంది లాస్ట్కి. నేనేమన్నాను, ఫ్రై లాగా కనిపిస్తుంది కానీ అది ఫ్రై కాదు అని. ఇదే టెక్నిక్. ఇట్లా కొంచెం మాడుతున్నట్టు అనిపిస్తే కనుక ఫ్లేమ్ తగ్గిద్దాం. దీన్ని కదుపుదాం, దీన్ని ఇట్లా ఉడకనివ్వండి మంచిగా. ఇదిగోండి కారం చూసారా, ఎర్రగా కలర్ వచ్చింది ఆయిల్లో ఫ్రై అవటం వల్ల. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసేస్తున్నాను నేను. కిలోకి 2 టీ స్పూన్ల చొప్పున మనకి 14 టీ స్పూన్ల గరం మసాలా అండి. నేను ప్యూర్లీ ఇందులోకి మన సైలాస్ కిచెన్ గరం మసాలా మాత్రమే యూజ్ చేస్తున్నా. గరం మసాలా అనగానే చాలామంది ఏమనుకుంటారంటే చాలా థిక్ ఉంటుంది, లవంగ, యాలుక, చెక్క అట్లా కొంచెం వేసిందే గరం మసాలా కదా, ఇంతే వేయాలి. కానీ మన గరం మసాలాలో ధనియాలు, జీలకర్ర, గసగసాలు కూడా ఉన్నాయి. ఇంకా వేరే ఏం వేసేది పైనుంచి పని లేదు. సో నేను 14 ఇట్లా లెక్క ప్రకారం వేసుకోవటం వల్ల మీకు టేస్ట్లో మార్పు రాదండి. 1, 8 వేసాను. ఇంకొక 5, 6 ఉంచుకుంటాను. చికెన్ అన్ని కలిపిన తర్వాత వేస్తా. ఇది మాత్రం ఇట్లా ఫ్రై అవనిస్తాను. ఈ చికెన్ ఎంతవరకు, దీనికోసమే నేను వెయిటింగ్. అంటే ఇందులో నీళ్ళు అయిపోతే ఇంకా కలపటమే. మనకి టైం అయిపోయింది, 1/2 అవర్ నుంచి ఉడుకుతుంది. దగ్గర ఉడికిపోయినట్టు అర్థం. 2 పద్ధతులు అండి. మనం ఒక పెద్ద కళాయి తీసుకొని ముందు చికెన్ వేసి ఫ్రై చేసినట్టు చేసి దాన్ని ఇందులో కలపడం ఒక పద్ధతి. లేదనుకుంటే కనుక వాటర్ అయిపోతుంది అనగా దీంట్లోనే ఆయిల్ పోసేయటం ఒక పద్ధతి. నేను 2 పద్ధతే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా అంట్లు తక్కువ పడాలి, పని ఈజీగా అవ్వాలి. దీన్ని లేపటం, ఇంకో కడాయిలోకి వేయటం, దాన్ని ఫ్రై ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఈజీ చేయండి దాన్ని. వాటర్ చూసారు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు నాకు ఆయిల్ పైకి తేలాలి, అందుకని ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నా. మొత్తం 7 కిలోల చికెన్కి మీకు అప్రాక్సిమేట్లీ 750 నుంచి 800 గ్రాముల ఆయిల్ పడుతుందండి. కిలో కంటే కిలో ప్యాకెట్ తీసుకుంటే ఒక 200 మిగిల్చవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ అయిపోయి ఆయిల్ పైకి తేలేదాకా వెయిట్ చేస్తాను నేను. దీన్ని బాగా సిమ్లో పెట్టేసిన. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కిలోకి ఒక 4 చొప్పున, ఒక 24 పచ్చిమిరపకాయలు. ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటున్నాను. దీనికి కొలతేం లేదు, మీ ఇష్టం. ఇదిగోండి వాటర్ ఆల్మోస్ట్ డన్. ఇంక ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై అవుతున్నట్లు లెక్క మనకి. ఇదిగోండి ఆయిల్ చూసారా. సో మనకి టోటల్ డ్రై అయిపోయినట్టు అర్థం. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు, ఇది మనం ఫ్రై చేస్తున్నాం. మన ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశము ఫ్రై కోసం నేను మిరం రెడీ చేసి పెట్టినా, ఆ గ్రేవీ రెడీ చేసి పెట్టినా. ఇది కొంచెం డ్రై అయ్యి ఇదిగోండి చూసారా, ఫ్రై స్టేజ్ వచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులో కలిపేస్తాను. మిగతా అన్నీ వేసేస్తాను. అయిపోయింది. మనకు కొంచెం కారం మిగిలింది, కొంచెం గరం మసాలా మిగిలింది. అవి 2 వేస్తే మన వంట అయిపోయినట్టే. కారం ఇందులో వేసేస్తున్నాను ఒక 5-6 టీ స్పూన్స్. ఇంకా 6 టీ స్పూన్సే ఉంది మనకి, ఉంచుతాను కొంచెం. గరం మసాలా కూడా కొంచెం. ఇది కంప్లీట్గా స్టవ్ బంద్ చేస్తున్నాను. వేసేస్తున్నానండి. ఇది తీసుకొచ్చి ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది కలపటం ఒక్కటే మిగిలిందండి నాకు. కొంచెం సౌండ్ తగ్గిస్తున్నాను, మంట. చుక్క నీళ్ళు యాడ్ చేయకుండా మనం చికెన్ ఫ్రై చేసేసినాం. ఫ్రై స్ట్రక్చర్లో తీసుకొచ్చినాం. నూనె వేసేసి గోలిచ్చి తీసి పొడి చల్లేసి ఆయిల్ ఫ్రై ఐ డోంట్ బిలీవ్. ఇందులో ఏంటంటే కలుపుకోవచ్చు మీరు,
మంచిగా వాళ్ళకి తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది మీకు ఫ్రైలా కనిపిస్తుందా, గ్రేవీలా కనిపిస్తుందా? నిజానికి ఇది మనం దగ్గరికి వాటర్ పోయకుండా గ్రేవీ చేసినాము, కానీ ఫ్రై అని నమ్మిస్తున్నాము టేస్ట్ కోసం ఇదంతా. అండ్ ఆయిల్ తక్కువ వేసుకోవటం కోసం. 7 కిలోలు లేస్తాయి. ఉప్పు చూద్దామండి. ముక్క ఉడికిందా, ఉప్పు కారం మసాలా అన్నీ చెక్ చేద్దాం. చాలా బాగుందండి. నేను నిమ్మరసం రెడీగా పెట్టుకున్నాం, కొంచెం నిమ్మకాయ వేద్దాము లాస్ట్ పులుపు చెక్ చేసుకున్నా, కానీ అవసరం పడట్లే నాకు. మరీ పులుపు వేసినా అందరికీ నచ్చదండి. ముక్క పర్ఫెక్ట్ ఉడికింది అండ్ చెదరట్లేదు. ముక్కలాగానే ఉంది, ముక్క చెదరట్లేదు, ఫ్రై అయిపోయింది తక్కువ ఆయిల్ తోటి. ఇదిగోండి ముక్క చూడండి, చిన్న ముక్క కూడా ఆ ముక్కలానే ఉంది. ఈ పచ్చిమిరపకాయల లాగానే ఉన్నాయి. కరివేపాకు కనిపిస్తుంది. ఇట్లా ఉండాలండి. నేను డిష్లో సెట్ చేసిన తర్వాత నేను 3 డిష్లోకి తేయాలి. నేను ఇప్పుడు ఒక అకేషన్ కోసం తీసుకెళ్తున్నాను, వాళ్ళకొకటి, అండ్ హైదరాబాద్లో పిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకొకటి, మాకు పర్సనల్గా మళ్ళీ ఇంట్లోకి ఒకటి, 3 సెట్ చేసుకోవాలి నేను. పర్ఫెక్ట్ అండి నిజంగా. లిటరల్గా ఉప్పు కానీ, కారం కానీ, గరం మసాలా కానీ, పులుపు కానీ ఏది కూడా నేను చూసి మళ్ళీ వేసేటట్లేదు. ఇది ఎందుకు వచ్చింది, నేను ముందే కొలత ప్రకారం తీసి పెట్టుకున్నా. సో అక్కడ మనకి క్లారిటీ ఉంటే అసలు ఇది చెడిపోయే ముచ్చటే లేదు. మీరు ఏమంటారు 7 కిలోలు ఉండండి, 14 కిలోలు ఉండండి. చికెన్ ఫ్రై పక్కకు పెట్టేస్తున్నా. కమాన్, ఏమి నా భాగ్యము. ఈ చికెన్ అండి కొంచెం కర్రీ కూడా చాలా అన్నంలో కలుస్తుంది. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతాయి మనకి. చెప్పడానికి కూడా నోరు తిరగనంత క్రేవింగ్స్. కనీసం ఒక 25-30 మంది శబాష్ అని మెచ్చుకుంటారు. అవి గుర్తొస్తున్నాయి నాకు, ఎందుకంటే అందరి కోసం చేసినా కదా. నాకు నేనే అనుకుంటున్నాను, శబాష్ శైలా, చాలా బాగా చేసినావు, కొంచెం కూడా చెడగొట్టలేదు. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు నేను చెప్పినట్టు కొలతలు రాసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దోసకాయ టమాటా వెయిట్ చేస్తుంది, తింటా. ఇది ఆపాలని అనిపించట్లేదు. ముక్క సాఫ్ట్గా ఉందండి, చుట్టానికి చూడండి డీప్ ఫ్రైలా. ఇది మా పిల్లలకి